హాయ్ గైస్, ఈ వీడియోలో మనం జెనరిక్ వాల్యూ వేరియబుల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ జెనరిక్ వాల్యూ వేరియబుల్స్ అంటే ఏం లేదు. బేసికల్గా ఏంటంటే ఇది ఆటోమేటిక్గా ఒక వేరియబుల్ టైప్ నుంచి మరొక యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం యాజ్ పర్ దేర్ సర్టెన్ యాక్షన్స్ ప్రకారం ఇది వేరియబుల్ టైప్ని ఆటోమేటిక్గా చేంజ్ చేస్తుంది అనమాట. సో జెనరిక్ వాల్యూ వేరియబుల్ ఆర్ బేసికలీ proprietary variable of UiPath Studio, and they can store any type of data including text, numbers, dates, and arrays, and is particular to UiPath Studio. నెక్స్ట్ వచ్చేసరికి జెనరిక్ వాల్యూ వేరియబుల్ ఆటోమేటికలీ కన్వర్టెడ్ టు అదర్ టైప్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ సర్టెన్ యాక్షన్స్. ఇదనమాట వేరియబుల్ గురించి. ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ నేను ఎస్ఎన్ అనే యాక్టివిటీని తీసుకున్నాను. ఇక్కడ ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. దానికి నేమ్ వచ్చేసరికి var1 ఇస్తున్నాను. మనం వేరియబుల్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం జెనరిక్ వాల్యూ టైప్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ చూద్దాం. ఇక్కడ డిస్ప్లే అవ్వకుంటే బ్రౌజ్ ఫర్ టైప్స్కి వెళ్ళేసి ఇక్కడ UiPath డాట్ కోర్ డాట్ జెనరిక్ అని వాళ్ళ జెనరిక్ వాల్యూ ఆ వేరియబుల్ టైప్ అనేది ఇక్కడ మన డిస్ప్లే అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ అలానే నెక్స్ట్ వేరియబుల్ కూడా ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం, var2 అని. ఇక్కడ టైప్ ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉందన్నమాట వేరియబుల్ టైప్ అనేది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది అనమాట. ఇక్కడ ZN1కి వేరియబుల్ 1 అనేది ఇస్తున్నాను. వాల్యూ వచ్చేసరికి ఇక్కడ నేను ఫస్ట్ స్ట్రింగ్ ఇస్తున్నాను. స్ట్రింగ్ వాల్యూ మనకు తెలిసిన కదా, స్ట్రింగ్ వాల్యూ ఎలా ఇస్తామంటే కొటేషన్స్లో ఇస్తాం. సో స్ట్రింగ్ 10 ఇచ్చాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక జెన్ వాల్యూ యాక్టివిటీ తీసుకున్నాను. దాంట్లో var2 అనే వేరియబుల్ని మనం ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ ఏంటంటే నేను నెంబర్ తీసుకున్నాను. నేను తీసుకుంటున్నాను. సో ఇదనమాట రిజల్ట్ని మనం ప్రింట్ చేయాలి. సో అందుకోసం నేను మెసేజ్ బాక్స్ని తీసుకుంటున్నాను. ఈ మెసేజ్ బాక్స్లో var1 ప్లస్ రెండింటిని సమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని వేరియబుల్ 1 వేరియబుల్ 2ని ప్లస్ పెట్టేసి మెసేజ్ బాక్స్లో డిస్ప్లే చేద్దాం కాబట్టి మెసేజ్ బాక్స్లో ఇచ్చాను అనమాట. సో ఇదనమాట. సో దీన్ని రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. ఇక్కడ ఏంటంటే జెనరిక్ వాల్యూలో ఫస్ట్ వేరియబుల్కి ప్రయారిటీ ఇస్తాను అనమాట. వేరియబుల్ టైప్కి ఇక్కడ స్ట్రింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వేరియబుల్ని కూడా స్ట్రింగ్గా కన్సిడర్ చేసుకుని 2 స్ట్రింగ్స్ని కన్కట్ చేసి దాన్ని అవుట్పుట్గా డిస్ప్లే చేస్తాను అనమాట. 10 చూసారు కదా. సో ఇది 10 ఇది 10. సో ఇది స్ట్రింగ్గా ఇచ్చాం కాబట్టి దీన్ని నెక్స్ట్ వేరియబుల్ని కూడా ఆటోమేటిక్గా UiPath ఏం చేస్తుందంటే నెంబర్ ఉంది ఇక్కడ, కానీ నెంబర్ని కూడా స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి మనకి టోటల్ అవుట్పుట్ అనేది స్ట్రింగ్గా ఇచ్చేసింది అనమాట. సో మనం ఇలా కాకుండా కానీ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి రిజల్ట్ అని ఇద్దాం. దీని టైప్ కూడా జెనరిక్ వాల్యూ ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొక వేరియబుల్ యాడ్ చేస్తా, యాజ్ ఎన్ యాక్టివిటీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రిజల్ట్లో రెండింటిని సమ్ చేస్తున్నాను. వేరియబుల్ 1 వేరియబుల్ 2 var1 ప్లస్ var2. సో ఇదనమాట. సో మనకి ఏంటంటే ఆల్రెడీ పైన ఇచ్చేసాను రిజల్ట్ అనేది. ఇక్కడ మనం మెసేజ్ బాక్స్లో ఇద్దాం. సో రిజల్ట్ కూడా జెనరిక్ అనమాట. సో మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. టెన్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. చూసారు కదా 10 వచ్చింది. ఎందుకు మళ్ళీ చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేరియబుల్ 1 అనేది స్ట్రింగ్, వేరియబుల్ 2 అనేది నెంబర్ ఇచ్చాను అనమాట. జెనరిక్ ఇచ్చాము. జెనరిక్ ఏంటంటే జెనరిక్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇట్ విల్ స్టోర్ ఆల్ వాల్యూస్ అనమాట. టెక్స్ట్ కానీ నెంబర్స్ కానీ ఇవన్నీ అది స్టోర్ చేసుకోగలం. జెనరిక్ వాల్యూ టైప్ అనేది. ఫర్ సపోజ్ మనం స్ట్రింగ్స్లో నెంబర్స్ ఇచ్చామనుకో అది ఎలో చేయదు, కంపైలర్ అనేది చూపిస్తుంది అనమాట. సో జెనరిక్లో ఇచ్చామనుకోండి నెంబర్ ఇచ్చిన స్ట్రింగ్ ఇచ్చిన ఇది ఎలో చేస్తుంది. సో ఇదనమాట. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ ఇచ్చాము, నెక్స్ట్ వన్ వచ్చి నెంబర్. సో సమ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ స్ట్రింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ దాన్ని స్ట్రింగ్గా ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకుని దాన్ని రెండింటిని కన్వర్ట్ చేసి మనకి రిజల్ట్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇదనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ మనం ఫస్ట్ స్ట్రింగ్ ఇచ్చాం కదా, స్ట్రింగ్ బదులు నేను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను. సెకండ్ దానికి నేను స్ట్రింగ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏ వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతుందో చూద్దాం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఏం వాల్యూ డిస్ప్లే చేస్తుందంటే 20 అనేది డిస్ప్లే వస్తుంది. ఎందుకంటే ఇది సమ్ చేసేటప్పుడు ఫస్ట్ వేరియబుల్కి ప్రయారిటీ ఇస్తుంది.
ఫస్ట్ వేరియబుల్ ఇక్కడ ఉంది మనకి 10 ఉంది ఇక్కడ 10 ఉంది. నెక్స్ట్ వేరియబుల్ అనేది 10 అది 10 అనేది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. సో ఏంటంటే ఫస్ట్ అనేది ఇంటీజర్‌గా ఉంది కాబట్టి నెక్స్ట్ వేరియబుల్ కూడా ఇంటీజర్ కన్వర్ట్ చేసి దాన్ని 2 సమ్ చేసి దాని రిజల్ట్‌ని ఇక్కడ డిస్‌ప్లే చేస్తుందన్నమాట. సో ఇదన్నమాట. ఇక్కడ నంబర్స్‌ని కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకున్న స్ట్రింగ్స్ వాల్యూస్ కూడా మనం స్టోర్ చేయగలుగుతాం అన్నమాట ఇది. సో మనకి మైనస్ అనేది కూడా చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఏంటంటే స్ట్రింగ్ తీసేసి మామూలుగానే 10 ఇద్దాం. నెంబర్ ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది. సో ఇక్కడ రన్ చేసి చూద్దాం మళ్ళీ. చూసారు కదా 20 వచ్చిందన్నమాట. 10 + 10 20. రెండు 2 నెంబర్స్ కాబట్టి ఇంకా నెంబర్స్ కానీ తీసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసి 20గా డిస్ప్లే చేసింది. సో ఇదేంటంటే ఇలానే సబ్స్ట్రాక్షన్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మైనస్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ స్ట్రింగ్ ఇస్తున్నాను. 10 స్ట్రింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చి నెంబర్గా నుంచి ఇస్తున్నాను. స్ట్రింగ్లో నుంచి నెంబర్ని నేను సబ్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేస్తానమాట. ఎందుకంటే స్ట్రింగ్లో నుంచి ఒక నెంబర్ని ఇది మనం ఎక్స్ట్రా సబ్స్ట్రాక్ట్ చేయలేనమాట. సో అందుకని ఇక్కడ చూడండి ఎర్రర్ మెసేజ్ కెనాట్ సబ్స్ట్రాక్ట్ ఏ స్ట్రింగ్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ నెంబర్ నుంచి స్ట్రింగ్ని మనం సబ్స్ట్రాక్ట్ చేయలేమని చెప్పేసి ఉంటుంది. సో మనకి సమ్కి ఏంటంటే ఇప్పుడు స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకోండి, 2 స్ట్రింగ్ని ప్లస్ చేస్తే కన్కార్డినేట్ చేస్తాను అనమాట. 2 నెంబర్స్ ఉంది ప్లస్ చేస్తే దాన్ని సమ్ చేస్తాను అనమాట. సో ఇది ఆ ప్రాపర్టీ ఎలా ఉంటుంది అనమాట. సో సబ్స్ట్రాక్షన్ అనేది స్ట్రింగ్కి నెంబర్కి అలాగే ఎలో చేయదు అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ ఆపరేటర్స్ కూడా సేమ్ అనమాట. ఈ మల్టిప్లికేషన్ కానీ డివైడ్ కానీ ఓన్లీ ఇది సమ్ చేసేటప్పుడు 2 స్ట్రింగ్స్ ఉన్నప్పుడు కన్కార్డినేట్ చేస్తే ఒక స్ట్రింగ్ ఉన్న బేస్డ్ అనమాట. ఫస్ట్ వేరియబుల్ అనేది దాని యొక్క వేరియబుల్ టైప్ని బట్టి ఉంటుంది అనమాట. దాని వాల్యూని బట్టి ఫస్ట్ నెంబర్ అనుకోండి సమ్ చేస్తుంది. ఫస్ట్ ఇది స్ట్రింగ్ అయితే దాన్ని కన్కార్డినేట్ చేస్తుంట. ఇది గైస్ జనరిక్ వాల్యూ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.